ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఈనాటి ధ్యానము నిమిత్తమై ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ చరణమును మనం చదువుకుందాం. 12-13. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అమ్మ 11 నుండి చదవండి ఒకసారి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధునుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు మనందరితో మాటలాడునుగాక. చెప్పండి అందరూ హుషారుగా. అదేనా హుషారా? పెద్దగా చెప్పండి ఆమేన్. ప్రియులారా, గమనించాలి, ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా రాబోవు కాలమందు జరగనయుంటున్నటువంటి నెరవేర్పులు. ఈ నెరవేర్పు జరుగుతాదని దేవుడు పద్మాసు ద్వీపమందు ఆత్మవశుడైనటువంటి యోహానుతో స్పష్టముగా మాటలాడి, ఆ మాటలాడిన ప్రతి మాటను పరిశుద్ధ గ్రంథమందు భద్రపరచటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారు, ఇప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి, ఇదిగో వాని క్రియలను బట్టి నేను ఇచ్చటువంటి జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పి దానికి ముందు ప్రభు చెప్పుతున్నాడు. ఏమండి, అన్యాయమును చేసేవాడు అన్యాయమే చేయనిమ్ము. ఇదిగో ప్రియులారా, ఏమండి, అపవిత్రుడైనటువంటి వానిని అపవిత్రునిగానే ఉండనిమ్ము. ఏమండి, అంతేకాదు నీతిమంతుడైన వానిని నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడైన వానిని పరిశుద్ధునిగా ఉండను. ఇప్పుడు ఈ పాఠమును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తీర్పు తీరుస్తాడట. తీర్పు తీర్చి వాని వాని క్రియలను బట్టి వానికి జీతమిస్తాడు. జీతమిచ్చే దేవుడు ముందుగా చెప్తున్నాడు, మనుష్యులారా, మానవులారా, ఇదిగో దుర్మార్గునిగా ఉండనిచ్చేయండి. మీరు దుర్మార్గుడని వానికి ముద్ర వేయవద్దు. అపవిత్రుడైన వారిని అపవిత్రునిగానే ఉండని, వానికి మీరు
అపవిత్రుడని తీర్పు తీర్చవద్దు. పరిశుద్ధుని పరిశుద్ధుని ఉండనిమ్మండి. నీతిమంతుడైన వానిని నీతిమంతునిగానే ఉండని. మీరు వాని పక్షమున తీర్పు తీర్చొద్దు. ఎలా ఉండే వానిని చెప్పండి. ఇప్పుడు లోకంలో దొంగలున్నారు, వ్యభిచారులున్నారు, హంతకులున్నారు, పనికి మాలిన వారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నది ఏమిటంటే, వాడు మంచివాడైతే మంచివాడిని ఉండనివ్వండి. చెడ్డవానికి మీరేదో చెప్పి వానిని మార్చాలి అన్న ప్రయత్నము మీరు చేయవలసిన పరిస్థితి లేదు. మీరు మార్చాలి అన్న చెప్పండి, మీరు మార్చాలన్న. అందుకనే యెషయా కూడా ఒక మాట అంటాడు. యెషయా దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. 20వ అధ్యాయం 40వ అధ్యాయం 10వ వచనం. 40:10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉంది. ఆయన చేయు ప్రతీకారం ఆయన. అంటే దేవుడు వస్తున్నాడు. ఒకానొక సమయములో ఆయన రాబోతున్నాడు. వచ్చేటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, మంచివానికి బహుమానం ఇస్తాడట. ఏమన్నా మంచివానికి ఏమిస్తాడు? నువ్వు మంచివానివైతే, నువ్వు పరిశుద్ధుడవైతే, నీవు నీతిమంతురాలవైతే, నీ క్రియలు మంచివైతే ఆయన నీకు బహుమానం ఇస్తాడు. మరి ప్రతీకారం ఎవరికి? ప్రతీకారం ఎవరికి అంటే, చెడ్డవాడైన వానిని చెడ్డవానిగా ఉండని, దుర్మార్గుడు దుర్మార్గుని ఉండని. నేను వస్తున్నాను కాబట్టి వాని క్రియలను బట్టి నేను వారికి జీతము ప్రతిఫలమును ఇస్తాను. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే, ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి మనం వారికి తీర్పులను తీరుస్తాం. వాళ్ళు మంచివారే గాని చెడ్డవారే గాని చెప్పండి, తీర్పులు తీరుస్తాం. తీర్పులు ఎలా? చూడండి ఒక మాట మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 1వ వచనములో వ్రాస్తూ ప్రభు అంటాడు, ఏమండి, మీరు తీర్పు తీర్చొద్దు. పేజీ నంబర్ ప్రిలారా 7వ నంబరు 7వ పేజీ. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుంది. స్తోత్రం చెప్తారు గట్టిగా. వారు మంచివారైతే, లేకపోతే చెడ్డవారైతే, మనమే కొంతమంది మనుష్యులకు తీర్పు తీరుస్తాం. ఎలా? మంచివాడని ముద్ర వేసేది మనమే, చెడ్డవారని కూడా చెప్పండి ముద్ర వేసేది మన మనస్సాక్షిని బట్టి. దేవుడు తీర్పు తీర్చేది మన ఆలోచనను బట్టిగా, మన మనస్సాక్షిని బట్టిగా. ఏమండి, దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. దేవుడు తీర్పు ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పాడు. ఇద్దరు పొలములో పనికి వెళ్ళారట. పొలములో పనికి వెళితే ఒకడేమో ఉదయకాలం 6 గంటలకు వెళ్ళాడు.
రెండోవాడు మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళాడు. సాయంత్రం కూలి ఇద్దరికి ఒకటిగానే ఇచ్చాడు దేవుడు. అది దేవుని తీర్పు. మరి మన తీర్పు ఏంటి? రాయ్, నువ్వు మధ్యాహ్నం వచ్చావు, చెప్పండి, నువ్వు మధ్యాహ్నం వచ్చావు కనుక పూట కూలి, నువ్వు ఉదయకాలం వచ్చావు కనుక చెప్పండి ఫుల్ కూలి. అంటే మన తీర్పు ఎలాంటిది, దేవుని తీర్పు అలాంటిది. అందుకని ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, మీరు తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు తీర్చిన దానిని బట్టియే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. అంతేకాదు, ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 14:10లో కూడా, రోమపత్రిక 14:10, హెబ్రీ 9:27, పద్నాలుగు 10 వచ్చారు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరించనేలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నీ సహోదరునికి, ఇదిగో ప్రియులారా, తీర్పు ఎందుకు తీరుస్తున్నావు? నీ సహోదరుని పట్ల ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, ఏమండి, దేవుని వాక్యం అంటుంది, నీ సహోదరుని నీవెందుకు నిరాకరిస్తున్నావు? మనమందరం ఒకరోజు ఆయన న్యాయపీఠము ఎదుట నిలుచుండాలి. నువ్వు మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, పరిశుద్ధుడవైనా, చండాలుడవైనా, నీతిమంతుడవైనా, అనీతిమంతుడవైనా, రేపు ఆయన న్యాయపీఠము ఎదుట మనము నిలవబడతాం. నిలవబడినప్పుడు మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు కదా. ఏమండి, దేవుడు ఇంతకు ముందు జరిగిన విషయాలు మనం చూస్తే, పూర్వకాలములో అనగా దైవ ప్రజలైన ఇశ్రాయేలీలు రాజు కావాలని సౌలును నియమించు కొనక మునుపు దేవుని ఆధిపత్యములోనే సమస్తము నడిచాయి. దేవుడు చెప్పినట్లే, దేవుని మాట ప్రకారమే చెయ్యకపోతే వెంటనే తీర్పు వచ్చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఏమండి, ఆకానును మనం చూస్తాం. యెహోషువ కాలంలో ఆకాను దేవుని మాట వినలేదు కాబట్టి తన జీవితంలో శాపం వచ్చేసింది. కుటుంబాన్ని అంతటిని రాళ్లతో కొట్టి చంపేశారు. వెంటనే తీర్పు, ఆన్ ది స్పాట్లో తీర్పు. ఇప్పుడేమో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తీర్పు న్యాయపీఠము ఎదుట తీర్చులాగున దేవుడు ఇప్పుడు ఈ యొక్క యుగాంత కాలమందు, ఈ కృపాకాలమందు దేవుడు అందరిని చూచి చూడనట్టు, చెప్పండి, చూచి చూడనట్టు వదిలిపెడుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఇదిగో ప్రియులారా, మనమందరము ఒకరోజు ప్రియులారా దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడవలసినవా. ఏమండి, ఎప్పుడు ఎప్పుడండి ఒక రోజు, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదు, వస్తుంది. ఏమండి, ఎలా వస్తుంది అంటే దేవుడు అంటున్నాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ప్రియులారా, ఇదిగో హెబ్రీ పత్రిక 9:27లో కూడా చూడండి మరొక్క మాట. మనుష్యులు ఒక్కసారే
ఆ తరువాత తీర్పు జరుగుతుంది. చాలమ్మ. మనుష్యులు ఒక్కసారి మృతి పొందుతారు, చనిపోతారు. ఆ తర్వాత తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఏ తీర్పు? మనుష్యుల తీర్పు వంటిది కాదు ఆ తీర్పు. మనుష్యుల ఉద్దేశముల వంటిది కాదు ఆ తీర్పు. కొంతమంది ఈరోజు చెప్పుకుంటూ ఉంటారు, నేను చాలా యథార్థపరుడు. నీ మనస్సాక్షికి నువ్వు అనుకుంటే నేను చాలా న్యాయమంతురాలను, నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్పి అనుకుంటాం. మనకు మనమే చెప్పుకోండి, తీర్పు తీర్చుకుంటాం. కానీ దేవుడు అలా, ఇదిగో ప్రియులారా, వస్త్రాలను చూచో, మనుష్యులను చూచో, లేకపోతే ఇదిగో ప్రియులారా బయటకు కనబడే బిహేవియర్ను చూచో, ఇదిగో ప్రియులారా దేవుడు తీర్పు తీర్చేవాడుగా. అర్థం కాల? ఈ శరీరముతో చేసిన కార్యములు మన ఎన్ని అక్కడ రాయబడి ఉంటాయి. ఏమండి, కొంతమంది ఎక్కువ చేసే పాపం ఎలా ఉంటుందో తెలుసా? మనస్సులో, హృదయములో, లోపలంతరంగములో రకరకాలైనటువంటి అతిక్రమములు. అర్థం కాదు? మీకు ఒక మంచి మాట చెప్పాలి. దేవుడి దగ్గర ఉండేటువంటి లూసిఫర్, అంటే ప్రధాన దూత అయిన లూసిఫర్, దేవుని సింహాసనం దగ్గర గాలి విసురుతూ ఉండేది. గాలి విసురుతూ ఉంటే దేవుడు ఒకానొక సమయంలో సింహాసనం మీద లేనప్పుడు సాతానంట ఒక ఆలోచన ఆలోచించింది. తన ఆలోచనను ఎరిగి దేవుడు త్రోసివేశాడు. ఇంకొక మాట చెప్పాలి. మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఏమిటంటే, పేతురు ఉదయకాలానికి అబద్ధం ఆడతాడు. పేతురు, నువ్వు కోడి కోసే వేళకు 3 సార్లు బొంకుతావయ్య, ముమ్మారు బొంకుతావంటే, ప్రభువా నేను అలా చేయను అంటే, అంతరంగములు ఉండేటువంటి ఆలోచనను బట్టి ఏమండి తీర్పు ఎలా వస్తుంది? తీర్పు ఎలా వస్తుంది అంటే, శరీరముతో జరిగించిన క్రియలను బట్టే కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తలలోనే చెప్తూ అన్నాడు, ఒక స్త్రీని మనం చూచినట్టు కూడా ఎవరికి తెలియదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచితే అది పాపం. దానిని బట్టి కూడా తీర్పు ఉంది కదా. ఏమండి? ఇంకా ఒక మాట చదవండి, యోహాను సువార్త 5:22లో కూడా. యోహాను సువార్త 5:22. తీర్పు తీర్చుటకు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి? తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచినవాడు మరియు ఆయన మనుష్య కుమారుడు చదివింది అదే 22 కాదు 27. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి ఆయన కథ అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు.
ఏమండి ఇప్పుడు ఈ అధికారం ఎవరిదంటే దేవునిది కదా. ఈ తీర్పు తీర్చే అధికారం ఎవరిది? దేవునిది. అలాగే 2 కొరింథీ ఒక్క మాట చదవండి. 2 కొరింథీ 5:10 కూడా 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు మనమందరము మంచి కార్యము చేసినా చెడ్డ కార్యం చేసినా, అనేక పర్యాయాలు చెప్పాను, మనం చేసే పని మన దృష్టికి భలే మంచిగా ఉంటుంది. అది చెడ్డదైనా సరే కదా, తప్పైనా సరే, ఏమండి మంచిది కాకపోయినా సరే మన దృష్టికి ఎలా ఉంటుంది? చాలా మంచిగా ఉంటుంది. అవునా కాదా? ఏమండి అవి మంచివైన చెడ్డవైన ప్రియులారా, ఒక రోజున మనమందరము క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడడానికి. అందుకనే ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీ పని మీరు, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఎలా బ్రతికేవాడిని అలా బ్రతకని. దుర్మార్గుడైతే దుర్మార్గునిగా వదిలిపెట్టండి. ఇదిగో ప్రియులారా, చెడ్డవాడైతే చెడ్డవాడిని వదిలిపెట్టండి. పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధునిగా బ్రతకనివ్వండి. నీతిమంతునిగా బ్రతకనివ్వండి. నేను వస్తున్నాను కాబట్టి తీర్పు తీరుస్తాను. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న పాఠం ఏంటంటే, ప్రియులారా, ఈరోజు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాగు చేయలేడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి పరిస్థితులను మార్చలేడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి క్రీస్తులోనికి నడిపించలేడు. పరిశుద్ధునిగా కూడా చేయగలుగుతాడా? మన బుద్ధే వంకరనికి, ఆ వంకర బుద్ధిని ఎవ్వడు చెప్పరే. సరి చేస్తాడు ఎవడన్నా? సరి చేయలేడు. మన ప్రవర్తనే వంకరైతే ఆ వంకర తన ప్రవర్తనను ఎవ్వడు కూడా సరి చేయలేడు. ఎవడన్నా సరి చేస్తాడా? ఏమండి, కొమ్ముగొట్టే గేదె ఉంది. కొమ్ముగొట్టే గేదె, దానికి అదొక దురద. అలా కొమ్ము పొద్దాక టక్క 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 కొడతానే ఉంది. ఇంకొక గేదె ఉంది, ఇంకా కొన్ని గేదెలు ఉన్నాయి. ఏంటది? ఇది పెంట తినే గేదె అంటారు, చూసారు? ఇది అల్లి దాని బుద్ధి ఎన్నగొట్టు దాని బుద్ధిని మార్చడం ఎవరి తరం కాదు. అలాగే మనుష్యుల ప్రవర్తనను మార్చటం ఎవరి తరం కాదు. ఇప్పుడు వాక్యములో మనము చూస్తే, ప్రియులారా, మంచి చెప్పి సువార్త ప్రకటించి దేవుని మాటలను చెప్పి ఎంతమందినైనా దేవుని వైపు ఒక వ్యక్తి నడిపించగలడంటే ఎవ్వరూ నడిపించరు. దేవుని వాక్యంలో ఆదికాండములు మనం చూస్తాం. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి నుండి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటండి? నోవాహు. ఆయన పేరేంటి? నోవాహు. ఈ నోవాహు నీతిమంతుడు, భక్తి కలిగిన వాడు, దేవుని దృష్టికి ప్రియులారా కృప పొందినవాడు. ఆ కాలమందు భూమి మీద జనులు విస్తరారంభించినప్పుడు, జనులు
విస్తారముగా ఇదిగో ప్రియులారా భూమి మీద ప్రబలుతున్నప్పుడు ఏమండి పాపం కూడా అలాగే విస్తరిస్తూ వచ్చింది. పాపం కూడా విస్తరిస్తుంది. పాపం విస్తరిస్తున్నప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు, నేను త్వరలో కొంచెం తొందరలో జలప్రళయము రప్పించబోతున్నా. కాబట్టి నీవు నీ వల్లైనంత మట్టుకు సువార్త ప్రకటించమన్నాడు. దేవుడు చెప్పాడు, ఓడను సిద్ధపరుస్తూ 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంట నోవాహు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఎన్ని సంవత్సరాలు? 120. 120 అంటే తక్కువ సమయమా? 120 రోజులు కాదు, 120 గంటలు కాదు, 120 సంవత్సరాలు. ఏమంటే ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ఇద్దరి జీవితం అది. 60 బ్రతికితే ఇద్దరే. చెప్పండి, 120 బ్రతికేవాడు ఎవడు లేడు. 100 బతికేవాడు కూడా కష్టమే కదా. ఇప్పుడు 120 సంవత్సరాలు ఓడను సిద్ధపరచుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు జలప్రళయము రప్పింపబోతున్నాడు. వర్షము కురియబోతుంది. తాను ఎరుగని సంగతులను గురించి ప్రజలకు ప్రకటన చేస్తూ దేవుని వాక్కును ప్రకటిస్తే 120 సంవత్సరాలు ఒక్కని హృదయము కదిలించబడాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కని హృదయం మార్పు చెందల. ఒక్కని ఇదిగో ప్రియులార హృదయపు తలంపైన మార్చబడిందంటే ఒక్కనిది కూడా మార్చబడాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఎలా బతికేవాడిని అలా వదిలేయండి, నేను వస్తున్నాను కదా. ఎందుకంటున్నాడు ప్రభు? ఇప్పుడు ప్రియులారు చూడండి, దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన విననొల్లని ప్రజలుగా ఉండి ప్రియులారా, ఏమండి ఆఖరి దినాన నోవాహు తన ఏమండి బిడ్డలు కోడళ్ళు మాత్రమే ఓడలోనికి వెళ్ళారు. ఎందుకని? ఆ ప్రజల్లో ఎవరికి సువార్త వినిపింపబడలేదా? ఎవరే వినిపింపబడిందా లేదా? ఇప్పుడు నోవాహు సంగతి వరకు వెళ్ళాం మనం. ఇప్పుడు ప్రియులార దరిదాపుగా ఏమండి మా నాన్నగారు ఒక 20 ఏళ్ళు, నేను ఒక 20 ఏళ్ళు ఇప్పటి వరకు సువార్త ప్రకటిస్తానున్నాం. మార్పు చెందిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమండి తర్వాత ప్రపంచములో చూస్తే ఎంతమంది మార్పు చెందారు? అందుకని దేవుడు అంటున్నాడు, నీవు ఒకరిని మార్చడం నీ తరం కాదు. హల్లెలూయా. నేను మారుతా. ఎలా మారుతాడు? తీర్పు దినమంది ఎలాగైనా. చెప్పండి ఏమండి ఎలాగ? ఇప్పుడు నోవాహు 120 సంవత్సరాలు. అందుకనే అక్కడ చూడండి 2 పేతురు పుస్తకము 2వ అధ్యాయం 5వ వచనములో చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకము విడిచిపెట్టక జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడబడింది. స్తోత్రం చెప్తారు గట్టిగా. 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్క వ్యక్తిని మార్చలేకపోయాడు. ఒక్క వ్యక్తిని పరిశుద్ధునిగా చేయలేకపోయాడు. దుర్మార్గపు పని నుండి విడిపించలేకపోయాడు నోవాహు. రే పాపం మానండిరా, దుర్మార్గం విడిచిపెట్టండిరా, దౌర్భాగ్యత విడిచిపెట్టండిరా అని ఎంత ప్రకటన చేసినా ఒక్కనిలో కూడా మార్పు కలగలేదు. ఈరోజు అనేక మంది ఆ స్థితిలోనే ఉన్నారు. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. ఏమండి, అందుకని దేవుడు అంటున్నాడు, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయం రప్పించని. ఇదే దేవుని తీర్పు. దేవుని తీర్పు అకస్మాత్తుగా ఉంటది. ఏమండి, దేవుని తీర్పు అకస్మాత్తుగా ఉంటది. ఎలాగో తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏ సమయం వస్తుందో తెలీదు, ఏ గడియ వస్తుందో తెలీదు. దేవుని తీర్పు క్షణం. అర్థం కాల? దేవుని తీర్పు. మొన్నటి కాలంలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొన్న దరిదాపుగా ఒక వారం 10 రోజుల క్రితం ఒక భయంకరమైన గాలి వర్షం కొట్టింది కదా. బాగా పెద్ద గాలివాన, మామూలుది కాదు అది. ఏమంటే 150 పైగా గాలి వీచింది. సరే, ఆ రోజు లంకపల్లిలో కూడా ప్రియులారా వర్షం అక్కడే స్టార్ట్ అయింది. మా బాబాయ్ గారు ఫోన్ చేశారు, రే గాలివాన బాగా వస్తుంది చిన్నోడా అని చెప్పి. మీకు ఎలా ఉందంటే అప్పటికి రాలా, ఇంకొక 10 నిమిషాల్లో మనకు వస్తుంది. అక్కడి నుంచి వచ్చేలేక ఒక 10 నిమిషాలు లేట్ అయింది. లంకపల్లి 50 కిలోమీటర్లు కదా, అక్కడి నుండి వచ్చేసరికి ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయిందని చెప్పాను. ఆ రాత్రంతా బీభత్సంగా కొమ్మలు, చెట్టులు, కరెంటు స్తంభాలు, తీగలు ఎక్కడ తెగిపోయి పడిపోయి అట్లాగుండయి. ఎల్పర్కి చెప్పారంట, ఒక యాప చెట్టు మీద, ఒక ఇంటి ముందు యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టు మీద తీగలు పడిపోయింది. తీగలు పడిపోతే ఎల్పర్కి చెప్పారు, మరి వాడి కరెంట్ ఆపేయడో లేదో తెలియదు పాపం. డిగ్రీకి చేరిద్ది ఈ సంవత్సరం. ఇప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి చేరాలి పాప పొద్దున్నే వచ్చి ఫోన్ మాట్లాడుకుంటూ ఆ చెట్టు కొమ్మను అట్టు పట్టుకుంది. ఈ చెయ్యి ఇది ఎట్టుందనుకోండి. నా దగ్గర వీడియో ఉంది, అది ఫోన్లో కూడా వచ్చింది. స్పాట్లో చచ్చిపోయింది. ఆ పిల్ల నేను ఎప్పుడు వెళ్ళినా వీళ్ళిద్దరూ అప్పచెల్లెళ్ళిద్దరు, చెల్లెలు పెద్ద అమ్మాయి చచ్చిపోయింది. నవ్వుతానే మాట్లాడుతారు చక్కగా. అసలు ఆ ముఖం మీద నవ్వు మాత్రం జరగనివ్వ, చక్కగా మాట్లాడుతుంది. చాలా బాధ వేసింది. ఇర్మియా పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? ఆ బిడ్డను గురించి ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు పరిచర్య, చర్చి పరిచర్య, అది ఓడవటం, కడగటం, ఈ పరిచర్యలన్నీ వాళ్ళే. కొంతమంది యవనస్తులు, ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. ఆయన అంటున్న మాట నాతో నేను ఫోన్ చేస్తే కొద్దిగా బాధపడుతూ దుఃఖిస్తూ అంటున్నాడు, దుర్మార్గులు, పనికి మాలినోళ్ళు, ఇంకా దౌర్భాగ్యులు ఎంతమందో పచ్చగా జీవిస్తున్నారు. ఆ చిన్న బిడ్డ ఏం చేసిందిరా? స్పాట్లో చచ్చిపోయింది. చెయ్యి కూడా అట్టాగే ఉంది పాపం. ప్రియులారా చూడండి, అంటే ఈ జలప్రళయము రావటానికి గల కారణం, ఎంత బోధించినా, ఎంత ప్రకటించినా, ఎన్ని మారులు ఇదిగో నీతి బోధలు, దేవుని స్వార్థ బోధనలు వినిపింపబడుతున్నా, ఇదిగో లెక్కాజమ లేకుండా నడిచేటువంటి వారికి అకస్మాత్తుగా దేవుని తీర్పు వచ్చేస్తుంది. అర్థం కాల? అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ప్రియులారా, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరియు 7 కాపాడబడ్డ. నోవాహు కాకుండా 7 ఎవరెవరో? కొడుకులు 3, కోడళ్ళు 3, నోవాహు భార్య 7, నోవాహుతో 8 మంది. ఏమంటే ఎందుకు మారలేదంటారు?
ఎందుకు మార్పు చెందలేదంటారు? దేవుని సువార్త ప్రకటించబడలేదా? నీతి బోధనలు వారికి వినిపించబడలేదా? లేకపోతే సరి అయిన త్రోవలు, సరి అయిన మార్గాలు ప్రకటించలేదంటే అన్ని ప్రకటించబడతానే ఉన్నాయి, కానీ మార్పు లేదు. మార్పు రాదక కొంతమందిలో. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? జల ప్రళయము ద్వారా ఆ తెగంతటిని కూడా, ఇదిగో మార్పు లేని తెగంతటిని జల ప్రళయంలో ముంచేసేసాడండి. హల్లెలూయా. ఇంకొక మాట 1 పేతురు పత్రికలో కూడా రండి. 1 పేతురు పత్రిక ప్రియులారా 3వ అధ్యాయం 20 వచనం, 3:20 కూడా చదవండి. దేవుని దీర్ఘశాంతమును ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడ కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది. అవిధేయులైన వారు చూడండి అక్కడ ఎంత స్పష్టంగా, దేవుని దీర్ఘశాంతము, ప్రేమ ఏమండి, దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వకాలమందు నోవాహు కాలమందు జరిగిన విషాదం పరిస్థితి. ఎన్నిసార్లు దేవుడు ప్రేమ కలిగి కనికరం కలిగి, అయ్యా ఓడ సిద్ధపరచబడుతుంది, జలప్రలయం వస్తుందంటే అందరు రండి అయ్యా, ఓడలో ప్రవేశించండి అయ్యా, ఇదిగో ఉగ్రత నుండి తప్పించబడండి అయ్యా అని ఎంత దీర్ఘశాంతముతో దేవుడు నోవాహు ద్వారా ప్రకటించినప్పటికీ లెక్క చెప్పరే, లెక్క లేదు, పత్రం లేదు. అందుకనే వారి జీవితాలు ఏమండి, ఆ 8 మంది తప్ప ఇంకెవ్వరూ మిగలకుండా దేవుని ఉగ్రత, దేవుని తీర్పు వారి మీదకి వచ్చేసి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎలా ఉండేవాడిని అలా చెప్పండి, ఎలా ఉండేవాడిని అలా ఉండేసి. నువ్వు బోధించి నువ్వు ఒకడిని మంచి చేయలేవు, బోధించక ఒకడిని చెడు చేయలేవు. నువ్వు బోధించి ఎంత ఎరగబడి మాట్లాడినా, ఎంత ఇదిగో ఉన్నతమైన బోధ చెప్పినా, ఏమండి మార్పు చెందాలి అనుకున్న వారి జీవితాన్ని ఎవ్వడు పాడు చేయలేడు. మార్పు చెందిద్దాం అనుకున్న వాడిని ఎవ్వడు బాగు చేయలేడు. చెందకూడదు అనుకున్నావాడిని. ప్రసంగి పుస్తకంలో ఒక మాట ఉంది, లాస్ట్లో నేను చూపిస్తాను. 2వదిగా మనం చూస్తే ప్రియులారా, దేవుని వాక్యములో చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం 2వదిగా మనం చూడగలిగితే 3వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు చదవండి. వీని కోపము పుట్టించిన వారెవరు? వారి శవములు అరణ్యములో రాలిపోయెను, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులను గమనించాలి, ఐగుప్తులో 430 ఏళ్ళు బానిసత్వపు జీవితములో మగ్గిపోయి అల్లల్లాడిపోతున్న వీరిని దేవుడు మోషేను పంపి విడిపించాడు. ఇది ఒక అద్భుతం దేవుడే కదా చేసింది.
చేసింది ఎవరో? దేవుడే. సరే ప్రియులారా, అక్కడ ఇదిగో 10 రకములైన అద్భుతాలు చేశాడు. బయలుదేరి ఇదిగో ప్రియులారా అరణ్య ప్రయాణము గుండా వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది. దేవుడే పాయలు చేశాడు. ఆ ఎర్ర సముద్రములో శత్రువులైన వారందరిని ముంచేశాడు. ఇలాగు తీసుకుంటూ కొంత దూరం వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు. నీళ్లు లేకపోతే బండను కొట్టగా నీళ్లు వచ్చాయి. ఏమండి, ఇదిగో మాంసము లేకపోతే దేవుడే పూరేళ్లను పంపి మాంసాహారం ఇచ్చాడు. భోజనం ఇదిగో ప్రియుల ఆకాశము నుండి మన్నాను పంపించాడు. ఇన్ని అద్భుతాలు చూశాడు. ఎవరో? ఇశ్రాయేలులు 30 లక్షల మంది కాలు బలగం దరిదాపు, 6 లక్షల మంది కాలు బలగం. అంతే కదా మొదటి మాట. 6 లక్షలు ఎవరు? పురుషులు, నడవగలిగిన వారు, యవనస్తులు, బలం కలిగిన వారు. 6 లక్షల మంది వాళ్ళ వరకు. మరి మిగతా ఆడవాళ్ళు ఎంతమంది? ముసలి వాళ్ళు ఎంతమంది? పసిపిల్లలు ఎంతమంది? వీళ్ళందరిని లెక్కేస్తే చరిత్ర చెప్తున్న మాట 30 లక్షల మంది కాలు బలగం. వీళ్ళందరి ముందట దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేస్తే ఎన్ని అద్భుతాలు చేసిన వాటిని చూచిన అనుభవించినా సరే వీళ్ళేం చేస్తున్నారు? అవిధేయులైపోయారు. వాస్తవానికి వీళ్ళు ఎలా ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి? సపోజ్ ఒక మాట చెప్తాను. ఒక 50 ఏళ్ళకి ఒక మంచి గొడ్డును, బరిగొడ్డును కొనుక్కొచ్చుకున్నాం. అదేదో 2-3 లీటర్లు ఇస్తుంది అనుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం 4-5 లీటర్లు ఇస్తుంటే మనం ఏం చెప్పుకుంటాం? అరే పర్లేదురా, మంచిగా పాలు ఇస్తుంది, మంచిగా ఎదరా, పాడిగల్లా గేదరా, పాలు ఇచ్చే గేదరా అని చక్కగా చెప్పుకుంటాం కదా. అంటే అది మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి చేస్తుంది కాబట్టి మంచి మాటే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని గొప్ప కార్యాలు చేసి, ఇన్ని నీ జీవితంలో అనుభవించడానికి కారకునిగా ఉంటే ఇదిగో వీటన్నిటిని అనుభవించి కూడా వీళ్ళేం చేస్తున్నారు? అవిధేయులుగా. చెప్పరే? అంటే వీళ్ళని అనుకోవాలా? లెక్కలు అనుకోవాలంటే కృతజ్ఞత లేదు, మంచి లేదు, మార్పు లేదు, మారే స్వభావం లేదు. అందుకనే వీరిని ఏమంటున్నాడు? అరణ్యములో రాలిపోయిన తన విశ్రాంతిలో అక్కడ మనం చూడండి. ఆగండి అమ్మ. 16లో వీని కోపము పుట్టించిన వాడెవరు? ఈయనకు కోపం పుట్టించిన వాడెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారిదే కదా. వచ్చిన వారి వలనే కదా కోపం వచ్చింది. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఏమండి, 40 ఏండ్లు వేసుకున్న చెప్పులు అరగకుండా, వేసుకున్న బట్ట మాయకుండా ఇదిగో ప్రియులారా సంరక్షిస్తూ నడిపించినా సరే వీరికి దేవుని మీద విధేయత. ఎన్నిసార్లు చెప్పాడు మోషే, ఒరే బాబుల్లారా మారండిరా, ఒరే బాబుల్లారా మారండిరా, ఇన్ని చేసిన మీ బతుకులు మారవేరా, ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసిన మీ బుద్ధులు మారవేరా అని చెప్పి మొత్తుకొన్నా సరే దేవుడు మోషేతో మాట్లాడి, మోషే ఒక్కసారి తప్పుకో, వీళ్ళని ఒక్కసారి నిర్మూలన చేసేస్తానంటే అయ్యా వద్దని పాదాల మీద పడి దేవుని కోపమునకు అడ్డుపడిన మోషే చెప్పినా సరే ఒక్క మాట కూడా చెప్పరు. ఎన్నిసార్లు కోపం. అక్కడ చూడండి, 7 కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద కోపం వచ్చింది? 40 ఏండ్లు దేవుని విసిగించి కోపం తెప్పించారు. ఎందుకు? పాపం చేసిన దాన్ని బట్టి. ఇంకా అక్కడ క్రింద తన విశ్రాంతిలో ప్రవేశింపని వారు ఎవరిని
గూర్చి ప్రమాణము చేసెను, అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. అవిశ్వాసం చేతనే ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, మోషే చెప్పాడు, నోవాహు చెప్పాడు, ఎన్ని చెప్పిన వారు మార్చబడడం, చెప్పరే, మార్చబడడం అసంభవం. నోవాహు చెప్పాడు, ప్రవక్త అయిన మోషే చెప్పాడు, మొదటి ప్రవక్త మోషే చెప్పాడు, లేదు ఛాన్స్. ఏమండి, అక్కడే చూడండి, నెహెమియా పుస్తకంలో 9:26 చదవండి. నెహెమియా పుస్తకం 9:26. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నెహెమియా 9:26 వచ్చాను. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలనే చంపేశారట. దేవునికి స్తోత్రం. ఎన్ని చెప్పినా వారిని చంపి దేవునికే విసుగు తెచ్చేటట్లుగా మారిపోయారు. ఏమండి, ఇంకేడొస్తుంది మార్పు? వస్తుందా? మారాలి, మారాలి, నీ మనసే మారాలి. బాయ్ డమ్ముగొట్టు. మారాలి, మారాలి. మారామంటూ మారామంటూ మస్కా కొడతారు, మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని కాస్త పోతారు, ఆ మస్కాలోనే దేవుని కాస్త మరచిపోతారు. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, ఏమండి చూడండి, నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటించిన ప్రవక్తలనే చాలా మందిని చంపేశారంట. ఒరే మార్చుకోండిరా బాబు, ప్రవర్తన మారండి, బ్రతుకులు మార్చుకోనండి, మీ స్థితిగతులను మార్చుకొని ప్రభు తట్టుకు తిరగండి అని ప్రకటన చేస్తే, ప్రకటన చేసిన వాళ్ళను కూడా యేసు నామములో చంపేశారు. అర్థం కాల? ప్రకటన చేసిన వాళ్ళను కూడా యేసు నామములో చంపేస్తున్నారు. అందుకని నీకు బహుగా కోపం పుట్టిస్తున్నా. వాళ్ళు మారరు గనుక నీ పనేదో, నీ త్రోవేదో, నీ మార్గమేదో అది చూసుకో. నేను వస్తున్నాను, ఎవడికి తగినట్టుగా వాడికి నేను తీర్పు తీరుస్తాను. దేవుడు చెప్తున్నాడు. అందుకని చెప్తున్నాడు, ఇది నీ ప్రతి ఒక్కరి జీవితంలో. పిల్లలకు మంచి చెప్తాం, ఒప్పుకుంటారండి? రే నాన్న అది మంచిది కాదురా అంటే మారడాడు. ఎప్పుడు మారుతాడు చెప్పరే? చిన్నబిడ్డలైన వాళ్ళకి, ఆడపిల్లలకు కానీ మగబిడ్డలకు కానీ, ప్రియులారా మంచి చెప్తాం మారరు. తల్లిదండ్రులైన వారు మంచిని ప్రకటిస్తూ ఉంటే మారరు. ఏమండి తర్వాత పరిణామం ఏంటో తెలుసా? అరిచేతిలో రోట్లో శుభ్రంగా ఎండుమిరగాయలు చింతపండు వేసి దంచిన పచ్చడి అరిచేతులు వేసుకొని నాక్కోవటం తప్ప ఇంకేమీ లేదు.
చెప్పిన మాట వినకపోతే మార్పు చెందమంటే, బ్రతుకును మార్చుకోమంటే, అది నీ జీవితాన్ని పతనం చేస్తుందంటే ఒక్కడు మారడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, వాడు ఎలా ఉంటాడు అలాగ వదిలేసేయి. తెక్క తిన్నంగా నేను తెత్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి? ఇంకొక మాట మత్తయి సువార్త 13:15 కూడా చూడండి. మత్తయి సువార్త 13:15 ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని, వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసివేసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనమును వీరి విషయము నెరవేరుచున్నది. హల్లెలూయా. కళ్ళు చక్కగా కరెంటు స్తంభం మీద గొడ్ల గుబి తెరిచి చూసినట్టుగా చూస్తాం. దాన్ని కాననే కాను. మాటలు చక్కగా వింటాం, ఆ మాటలు గ్రహించం. దేవుడు చెప్తున్నాడు, అందుకనే ఎలా ఉండేవాడిని అలా ఉంచేసేయండి అక్కడ. అందుకని అంటున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఏమైందంట? క్రొవ్వింది. హృదయం అంటే ఏంటి? గుండె. తెలుగు భాషలో చెప్పాలంటే గుండెకు కొవ్వు పట్టిందంటారే. డాక్టర్లు లివర్ ఫ్యాట్ అని, గుండె కొవ్వు అని రకరకాలు చెబుతున్నారు. అర్థం కాల. లివర్ ఫ్యాట్, లివర్కి కూడా ఫ్యాట్ అంటే కొవ్వు, అంటే ఎక్కువ కొవ్వు లివర్కు ఉంటుంది, గుండెకు ఉంటుంది. తర్వాత శరీరము, హృదయము క్రొవ్వుతో ఉన్నప్పుడు దేవుని మాట అది మంచిదైనా, మనుషుల మాట మంచిదైనా, సేవకుల మాట మంచిదైనా అది మాత్రము మనము గ్రహించని. అందుకని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, ఇదిగో నా మాటను అంగీకరిస్తారేమోనని చూస్తే వారు అంగీకరించరు. ఎందుకంటే వారి హృదయం క్రొవ్వినది. అర్థం కాలే? క్రొవ్వినది అని చెప్పి. అందుకనే రెండవదిగా నోవాహు కాలములో జలప్రళయములు చనిపోయిన ప్రజలు దేవుని మాట, దేవుని ఇదిగో ప్రియులారా సువార్త ప్రకటించిన వినలేదు. ఇదిగో మోషే కాలములు ఎన్నో పర్యాయాలు దేవుడు తన కార్యములను జరిగించి వారిని తన వైపుకు త్రిప్పాలనుకున్నాడు, అయినా సరే కుదరలేదు. ఆఖరికి మీకు ఒక మంచి మాట చెప్తున్నా, వీళ్ళు ప్రవక్తలు, వీళ్ళు నోవాహు మోషే ప్రవక్తలు చెప్తే మారలేదులేండి, మనుషులు చెప్పారు కాబట్టి మారలేదులేండి అనుకున్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారే చెప్పాడు. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకం నుండి 3.5 సంవత్సరాలు సుదీర్ఘమైన సువార్త ప్రకటన చేస్తే మార్పు చెందకుండా ఆఖరికి ఈయన్నే తీసుకెళ్లి సిలువేసేసారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పనా, సాక్షాత్తు ప్రభు మన మధ్యకు దిగివచ్చి ఆయనే బోధించిన, ఆయనే మాట్లాడిన, ఆయనే నీతి బోధలు చెప్పిన, ఆయనే మంచి మాటలు వివరించిన ఒక్కనికి కూడా మార్పే. కారణం ఏంటో చెప్పనా? మనమంతటి ఒక్కటే తక్కువ అన్నాడు మనుషులకు. ఏంటి? దేవుని కంటే మనుషులకు ఒక్కటి తక్కువ. ఏంటది? అది మరణాన్ని జయించలేము. చచ్చి బతకటం కూడా మనకు వీలైతే, అమ్మో ఇక లోకాన్ని, ప్రపంచాన్ని మామూలుగా యేసు రక్తమే జయం. అర్థం కాల? యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు లోకములో ఉండి ఎందరినో మారుద్దాం అనుకున్నాడు.
మారారా? మారారా? మారారా చెప్పండి. మార్పు చెందకపోగా ఈయన్నే తీసుకెళ్ళి యశుప్రభు వారినే తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టి శిలువకు మేకులతో కొట్టి డొక్కలో బల్లెముతో పొడిచి యేసునామలో సావని చెప్పి వదిలిపెట్టారు. అర్థం కాల? ఇది మొదటి రాకడలో జరిగినటువంటి విషయం. రెండో రాకడ ఉంది. ఈ రెండో రాకడ ఏమండి? రహస్య రాకడ. ఒకటి బహిరంగ రాకడ, రెండవది రహస్య రాకడ. ఈ రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏ గడి వస్తుందో తెలీదు. ఏమండి? ఏ సమయంలో వస్తుందో తెలీదు. ప్రభు ప్రవక్తల ద్వారా ప్రకటన చేయబడి మొదటిసారి వచ్చాడు, రెండోసారి ఎవ్వరికి చెప్పి రాడు, ఎవరికి తెలియదు కూడా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను అంటాను, ప్రవక్తలు కాదు, దేవుని సేవకులు కాదు, నీతిమంతులే కాదు, పరిశుద్ధులే కాదు, ఎంతమంది చెప్పిన ఒక వ్యక్తి బ్రతుకును మార్చడం చెప్పండి మార్చలేదు. కొంతమందిని అనుకుంటాం పుర్రి మట్టిలోకి వెళ్ళిందాక వాళ్ళ బుద్ధే, ఆ సన్నాసి బుద్ధి, ఆ పనికి మాలిన బుద్ధి, ఆ పనికి మాలిన మనస్తత్వం కరెక్ట్గా మారాలి అంటే మార్పు చెందనే చెంద. కొంతమంది మనుషులు అనుకుంటారు కదా, ఆ మనిషి, ఆ వ్యక్తి చచ్చిందాకా బుద్ధి మా ప్రియులారా గమనించండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒరే నాయనలారా, ఒరే తల్లులారా, ఒరే తండ్రులారా, ఇదిగో నేనొచ్చి మారుద్దామని చూసి నన్నే సిలువకి వేశారా బాబా. కాబట్టి నేను ఈ తాప వస్తున్నాను కదా, వాని క్రియలను బట్టి వానికి ప్రతి ఫలమును. మీరు కాముగా ఉండండి, మీరు నెమ్మదిగా ఉండండి, మీ పనేదో మీరు చూసుకోండి. నేను వస్తున్నా, వచ్చి ఎవనికి కావలసిన నా దగ్గర బహుమానముంది, ప్రతీకారం ఉంది. ఎవనికి బహుమానం ఇవ్వాలో వానికి ఇస్తా, ఎవని యొద్ద ప్రతీకారము చెయ్యాలో వానికి చేస్తా. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రియులారా, మనం ఇదిగో పిల్లలనైనా, ఒకవేళ పిల్లలకు మంచి చెప్పినా వినరు, పెద్దవాళ్ళకు మంచి చెప్పినా వినరు, దేవుని మాటలు అంతకంటే చెప్తే వినేవాళ్ళు లేరు. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఎవడి దారిని వాడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే వారిని కొట్టి, ప్యాన్నీళ్ళు జల్లి, రకరకాలైన మాటలు చెప్పి, ఎదుగు కొట్టి, బొట్టులు పెట్టి రకరకాలుగా చేస్తున్నాయి. టెంట్ వాళ్ళని కూడా దేవుడు అన్నాడు, వదిలిపెట్టో. అర్థం కాల? ఇంకా మణిపూర్ అనేటువంటి ప్రాంతంలో క్రైస్తవులను, ఇదిగో ప్రియుల స్త్రీలను, గర్భిణీ స్త్రీలను సైతం ఏమండి నగ్నంగా బట్టలన్నీ ఓడదీసి రోడ్డుల మీద తిప్పుతూ వారికి ఉన్నటువంటి శరీర భాగములను ముట్టుకుంటూ ఎంతో హేళనగా దేవుడు చెప్తున్నాడు. ఆ దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని దుర్మార్గంగా ఉండే. నేను వస్తున్నా, కంగారేమి పడద్దు. ఏమని ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు నీతిగా బ్రతకటానికి ప్రయత్నం, నీ చేతనైనంత మట్టుకు, నీకు కుదిరినంత మట్టుకు నువ్వు నీతిగా బ్రతకటానికి, జాగ్రత్తగా బ్రతకడానికి, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడక ధైర్యముతో నిలుచుండే వ్యక్తిగా ఉండునట్లుగా నువ్వు సరిగ్గా ప్రియులారా నీ జీవితములో దీపం ఉండగా నిల్లు చక్కబెట్టు కొనున్నట్లుగా ఈ బ్రతుకు, ఈ జీవితములో, ఈ దేహములో ప్రాణం ఉండగానే దేవుని కొరకు, దేవుని దృష్టిలో నీతిమంతునిగా, నీతిమంతురాలుగా బ్రతకటానికి ప్రయత్నం చెయ్యి. బ్రతకటానికి ప్రయత్నం చెయ్యి. ఎవడు నిన్ను మార్చినా నువ్వు మారు, ఎవరు నిన్ను మార్చాలని చూసినా చెప్పండి నువ్వు మారు, నీకు నువ్వే మారాలి. ఎట్టండి? ఎట్టా నీకు నువ్వెలా మారాలి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితులు, నీ వ్యక్తిగత ఆలోచనలు, నీలో ఉన్న స్వాభావికమైన మనస్తత్వం ఏంటో, నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను, మనకు తెలుసు. మంచి చెడు మనకు తెలియదా? చెప్పరే.
చెప్పండి అమ్మా. తెలుసా? తెలియదు. తెలుసు కదా. మంచి చేస్తున్నా చెడు, దొంగతనం చేస్తున్నాను కదా, దొంగతనం అని తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి ఇదిగో మంచి చెడులు వివేచన చేసి దేవుని దృష్టిలో బహుమానం పొందే వ్యక్తులుగా మనం ఉండటానికి మార్చబడి ప్రభు సన్నిధిలో మనం నడిపించబడే వారికి ఉంటే ప్రభు తన సన్నిధిలో ఆయన కుడి పార్శ్వములో ఇదిగో ఆయన అంటున్నాడు కదా, ఏమండి, నాతో నేను తండ్రి సింహాసనములో కూర్చున్నట్లుగా మీరందరూ నా ప్రక్కనే నా సింహాసనములో కూర్చుండబెట్టుకుందునని దేవుడు మాట్లాడినట్లుగా ఆయన సన్నిధిని మనం అనుభవించే వ్యక్తులుగా, ఆయన బహుమానమును పొందే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును